4వ తరగతి చదువుతున్నప్పుడు లేదా 5 ఒక పద్యం చదువుతుంటే మా తాతగారు ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవమనేవాడు. నాకు అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు ఆ పద్యం బాగా అర్థం అవుతుంది. అందరికీ తెలిసిందే. చెప్పులోని రాయి చెవిలోని జోరిగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంట్లోని పోరు ఇంతెంత కాదయా విశ్వదాభిరామ వినరవేమ అనేవాడు. అది నేను చదువుతుండేవాడు, ఆయన మళ్ళీ చదువుతూ ఉండేవాడు. మనం కూడా పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు పెరిగిన తర్వాత ఆ ఇంట్లోని పోరు ఇంతింత కాదయా అనే దానికోసం ఆయన ఎన్నిసార్లు చదవమనేవాడు అనేది సంగతి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో అందుకని ఆయన మళ్ళీ మళ్ళీ చదవమనేవాళ్ళు. అట్లనే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ప్రతిదీ కూడా ఉంటుందండి, అవునా? ఇప్పుడు ఆ పద్యాన్ని కనుక ఒక తాత్విక భావంలో కనుక మనం అర్థం చేసుకుంటే వేమన ఏ ఉద్దేశంతో చెప్పాడు అనే దాని గురించి మనం తెలుసుకుంటే, చెప్పులోని రాయి చెవిలోని జోరిగా కంటిలోని నలుసు కాలిముళ్ళు కదా. మనం జోరీగా ఒకవేళ చెవి దగ్గరకు వస్తే అది లోపలికి వెళ్ళేదాకా ఊరుకుంటావా, ఇట్లా అంటేస్తాం, ముందే అంటావా, ఇట్లా ముందే అంటాం. సో అది సాధ్యపడదు. కంటిలో నలుసు పడితే వెంటనే తీసేస్తాం. కాళ్ళలో ములుగుచ్చుకున్నా కూడా అంతే. సో ఇంట్లోని పోరు ఇంతింత కాదయా అంటాడు. అంటే అక్కడ ఏంటంటే ఎవరైతే ఆయన ఏ భావంలో చెప్పాడంటే నాకు ఇలా అర్థమైంది. మనం సాధన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, నిరంతరం సాధన చేసే వాళ్ళకి ఆ ఓంకార నాదం అనేది దశవిధ నాదాలు వినపడతాయి ప్రతి మనిషికి సాధన చేస్తున్నప్పుడు. అందులో ఓంకార నాదం అనేది నిరంతరంగా వినపడతా ఉంటుంది సాధన చేసే వాళ్ళకి. ఆ నాదం నిరంతరంగా మారుమోగుతూ ఉంటుంది. ఆ నాదాన్ని ఎప్పుడు వింటూ ఉంటారు. ఆ నాదాన్ని వింటూ ఉండగా తర్వాత కంటిలోని నలుసు అంటే చాలా సూక్ష్మమైన తెలిసిందనే భావన వస్తుందా లేదా? అప్పుడు అహంకారం పెరిగిపోతుంది. ఎప్పుడైతే అహంకారం బాగా పెరిగిపోయిందో మళ్ళీ మనం పడిపోవటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పడిపోతామో మళ్ళీ అందరిలాగా నార్మల్గానే ఉంటాం, ఓకేనా? అందుకని సో మనలో అహంకారం అనే సూచన ఇక్కడ కేవలం అనే పాయింట్ ఉంటుంది. భృగువుకి విష్ణుమూర్తి ఒకసారి నొక్కుతాడు, ఆయన అహంకారం అంతా దిగి మళ్ళా విష్ణుమూర్తి యొక్క నిజమైన తత్వం కనపడదు. లేకపోతే ఆయన వినపడి ఆ లోపల ఆత్మ గమనం తెలిసి నేను ఈ శరీరాన్ని కాదని తెలిసిన తర్వాత ఈ భగవంతత్వం నాలో ఉంది అని నిజంగా ఎరుక ఎప్పుడైతే ఎవరిలోకైతే వస్తుందో వాళ్ళు నిరంతరం సర్వత్రా దాన్ని అందరికీ చెప్దామనే ప్రయత్నం చేయటమే ఇంట్లోని పోరు ఇంతింత కాదని చెప్పి వేమన అలా చెప్పాడండి. అర్థమైందా? సో అట్లా మనం మనిషికి ఉండే రోగాలు ఎన్ని చెప్పండి, పుట్టుక నుంచి చచ్చిపోయేదాకా. అధికార ఆశ్రమంకి వస్తే తెలుస్తే ఎన్ని రోగాలు ఉన్నాయో. అలా కాకుండా మనిషికి ఉండే రోగాలు 2: ఆకలి, దప్పిక. మనిషికి ఉండే రోగాలు 2 ఏదంటే అండి? ఆకలి, దప్పిక మాత్రమే మనిషికి ఉండే రోగాలు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భోజనం చేశాం కదా, కాసేపు అయితే ఏమవుతుంది? ఆకలి అవుతుంది. మళ్ళీ కాసేపు అయితే దాహం వేస్తుంది. ఈ 2 రోగాలు, ఇన్ని లేవు. ఆ స్థితిని దాన్ని ఇంకొంచెం బాగా అర్థం చేసుకున్నాం అనుకోండి, ఇంకొంచెం బాగా అర్థం చేసుకుంటే ఆకలి దప్పికలు మూలం ఉంటుంది కదా ఒకటి, అదేంటంటే దాన్ని ప్రాణము అంటారు. పోగానే ఏమవుతుంది? శరీరం శవం అవుతుంది. అర్థమైందా? సో ఎవరిలో అయితే ఎక్కువ ప్రాణశక్తి ఉంటుందో వాళ్ళు చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా బాగుంటారు. ఎవరిలో అయితే ప్రాణశక్తి తక్కువ ఉంటుందో వాళ్ళు నిర్వీరులై నిస్సహాయులై రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు, ఓకేనా? సాధన అంటే ఏమో అనుకుంటారు మనం. సాధన అంటే ఏం చెప్పండి? సాధన అంటే ఈ ప్రాణశక్తిని ఉపాసన చేయటం. గుర్తుపెట్టుకోండి. యోగులు, మహానుభావులు, చిన్నపిల్లల దగ్గర ఎంత ఎనర్జీ ఉంటుంది? అబండెంట్. తిరుపతి కొండ ఎక్కి దిగుతారు వాళ్ళు, మళ్ళీ ఎక్కమంటే ఎక్కుతారు. మనం ఎక్కుతామా? ఎక్కడ వచ్చిన వాళ్ళ ఎనర్జీ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. సో
మనం ఏం చేసినా కానీ ఈ ప్రాణశక్తిని పెంపొందించుకోవటమే లక్ష్యం. తాతగారు ఏం చేశారు చెప్పండి? వారి గురువు గారిని కలిసే సమయానికి ఆయనలో ప్రాణశక్తి పూర్తిగా సన్నగిల్లింది, ప్రాణం లేదు ఆయనలో. తర్వాత ఆయన్ని కలవటంతోనే ప్రార్థనలో కూర్చోగానే ఆయనలోకి అబండెంట్ ప్రాణ అంటే అనంతమైనటువంటి ప్రాణశక్తి ఆయనలో ప్రవేశించింది. ఆ క్షణం నుంచి ఏం జరిగింది? ఇక ఆయన ప్రాణశక్తి లోపం అంటే ఫుల్ బ్యాటరీ రీఛార్జ్ అయిపోయింది. ఇక బ్యాటరీ డౌన్ అవట్లా, ఫుల్ ఎనర్జీ. సో ఆ బ్యాటరీతో ఆయన అనుకున్న లక్ష్యాలన్నీ సాధించగలిగారు. అదే ప్రాణాన్ని అందరికీ పంచగలిగారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వారికి ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? తాతగారికి వారి గురువైనటువంటి ప్రభాకర్ శాస్త్రి గారి నుంచి వచ్చింది. ప్రభాకర్ శాస్త్రి గారికి ఎక్కడి నుంచి వచ్చింది? వారి గురువు అయినటువంటి సివివి గారి దగ్గరకు వచ్చింది. మరి సివివి గారికి ఎక్కడి నుంచి వచ్చింది? సివివి గారికి పరబ్రహ్మం నుంచి వచ్చింది. అదేందా? ఆ పరబ్రహ్మం అంటే ఏంటంటే ఏంటి చెప్పండి? పరబ్రహ్మం అంటే మన చుట్టూ ఉండేటువంటి ఏదైతే ఒకటే శక్తి ఉందో అదే శక్తి ప్రాణము. ఆ ప్రాణం ఉంది, దాన్ని ఎలా తీసుకోవాలి? మనం తీసుకునే లేం కాబట్టి అది ఆహారంగా ఫలంగా మారి దాన్ని తింటే అందులో ఉన్న ప్రాణం మనకు వస్తే శక్తిని సృష్టించలేం, నాశనం చేయలేం కాబట్టి అది తీసుకొని పని చేస్తున్నాం. మళ్ళీ శక్తి వినియోగం అయిపోయి యూనివర్స్లోకి వెళ్తుంది. అలా ఇది నిరంతరమైన ప్రక్రియ జరుగుతూ ఉంది. ఓకేనా? కాబట్టి మనిషి యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ప్రాణాన్ని ఎక్కువగా స్టోర్ చేసుకోవటమే. అదే సివివి గారు కూడా చెప్పింది. నువ్వు ఒక లక్ష్యంతో వచ్చావు, ఆశ్రమానికి వచ్చావు, బాగానే ఉంది, ఇక్కడ ఫుల్గా మెడిటేషన్ చేసుకున్నావు, బాగుంది. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ శక్తి అయిపోతుంది కదా, మళ్ళీ మావులే. అవునా కదా? అదే కదా జరుగుతుంది. సరిపోవట్లా. ఆయన ఏం చెప్పాడు? ఒక లైఫ్ సరిపోవట్లేదు, ఇక్కడికి వచ్చి సాధన చేసి దీన్ని ఏదో చేద్దామంటే ఈ ప్రాణం అనేది ఇంకా ఇంకా ఎక్కువగా ఉండాలి, లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి ఒక మనిషికి. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక సాధన ఈ భూమి పరిపూర్ణత్వాన్ని, భూమి మీద ప్రతి సోలు పరిపూర్ణత్వాన్ని పొందుతుందని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఆ ప్రాణాన్ని పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? సాధన చేయాలనుకుంటాం. సాధన మనం చేస్తామా? యాక్చువల్గా ఎప్పుడు మనం సాధన చేయం, గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సిన సాధనలు ఆల్రెడీ గురువు చేసే ఉంటాడు, మనం చేసేదే ఉంది. కేవలం మనం చేయాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన జాగ్రత్తగా, ఏ శిష్యుడు కూడా గురువుని సెలెక్ట్ చేసుకోడు, గుర్తుపెట్టుకోండి. నేను పలానా గురువు గారి దగ్గరికి వెళ్ళా, పలానా ఆశ్రమానికి వెళ్ళా, పలానా ఉపాసన చేస్తే బాగుంటుంది, పలానాది చేస్తే బాగుంటుంది అని మనకి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. ఎప్పుడు గురువే శిష్యుడిని సెలెక్ట్ చేస్తాడు. అవసరమైనప్పుడు గురువే ప్రత్యక్షం అవుతాడు శిష్యుడి ముందు. మనకి ఎట్లాంటి సాధన కావాలో, మనని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆ భగవంతుడే గురువు రూపంలో మనకు వచ్చి మనని సెలెక్ట్ చేసుకొని మనని ఉద్ధరిస్తాడు తప్ప, నేను వెళ్తానండి తాతగారి ఆశ్రమం బాగుంటుందండి, నేను వెళ్తున్నానండి, నువ్వు వెళ్ళట్లా. ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మనం వస్తున్నాం. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్నామని మనం కొన్ని రోజులు రాకుండా ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాం అనుకోండి, మనం ఆయన మనం సెలెక్ట్ చేసుకోడు. అప్పుడు ఆయన మనం రిజెక్ట్ చేస్తాడు. అప్పుడు మనం మళ్ళీ సమస్యల్లో పడతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం చాలా అదృష్టవంతులం. మనకు తెలిసింది గురువు గారు మన్ని శిష్యుడిగా సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఆయన అంతటి వాడిగా చేద్దామని చెప్పి మనని సెలెక్ట్ చేసుకున్నాడు. అంత శక్తిని ఇద్దామని మనం సెలెక్ట్ చేసుకున్నాడు. మనం తెలుసుకోకుండా మనం ఏమనుకుంటున్నాం, నాకు కొంచెం కాలు నొప్పి ఉందండి, నడుము నొప్పి ఉందండి, చేయి నొప్పి ఉందండి, ఇంకో నొప్పి ఉందండి, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని చెప్పి ఇందులోనే ఉంటున్నాం. అర్థమైందా? మనం కూడా ఆయన అంతలాగా ఆయన చెప్పే తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క పర్పస్ని మనం అర్థం చేసుకుంటే ఆయన చెప్పే ప్రతి మాటలో కూడా అద్భుతం ఉంటుంది. చూడండి, ఎందుకో తెలుసా? సివివి గారు మహాపండితుడు అండి. ఆయన సబ్జెక్ట్ బుక్ తీస్తే మీకు అసలు అర్థం కాదు ఏమి. ఇంగ్లీష్లో ఉండిద్ది, ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు కూడా అర్థం కాదు ఆ సబ్జెక్ట్. చాలా ప్రొఫౌండ్ నాలెడ్జ్, అది అసలు సామాన్యులకు అర్థం కాదు.
అట్లాంటిది ఆయన తర్వాత వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి జ్ఞానం కూడా అమోఘమైన జ్ఞానం. ఆయన చాలా చిక్కుముళ్లను సంస్కృతంలో ఉన్నటువంటి దాన్ని చాలా విప్పాడు. ఆయన పండిట్ ఆయన. కానీ తాతగారు ఎవరు చెప్పండి? ఒక వ్యవసాయం చేసే వ్యక్తి, సామాన్యుడు. కాబట్టి ఆయన చెప్పి ప్రతి మాట కూడా సామాన్యుల్ని అర్థమయ్యేలాగా ప్రతిదీ కూడా ఆయన చెప్పేది. ఒకసారి తాతగారి దగ్గరికి ఎవరో వచ్చారంట. సర్పి వచ్చిందండి, ఈ పాడు సర్పి చచ్చిపోయి నాకు తొందరగా తగ్గాలి తాతగారు అన్నారంట. బాబుగారు అలా అనకూడదు బాబుగారు, అది ఉన్నత స్థితిని పొందాలని కోరుకోవాలి బాబుగారు అన్నాడు. భూమి మీద ప్రతిదీ పరిణామం చెందుతూ ఉంటది. భూమి మీద ఏమవుతుందో తెలుసా? ఫంగస్ ఉంటుంది భూమి మీద వచ్చే రోగం, ఫంగస్. అది బ్యాక్టీరియాగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, నీళ్ళలోకి మారుతుంది, భూమి నుంచి నీళ్ళలోకి. నీళ్ళ తర్వాత అది అగ్నిగా మారుతుంది, వైరస్గా మారుతుంది. ఆ వైరస్ తర్వాత వాయువుగా మారుతుంది, మనోరోగంగా మారుతుంది. ఆ తర్వాత ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో ఆయన చూడండి, ఆయన విజన్ చూడండి, అది ఉన్నత స్థితిని పొందాలి అని కోరుకోమన్నారు. తర్వాత ఒక అతను బాగా చనిపోయే పరిస్థితి వస్తే తాతగారి దగ్గరకు వస్తే తాతగారు ఏం చేశారు? ఆయన్ని బ్రతికించారు. బ్రతికించి ఇక ఏ ఇబ్బంది లేదండి, నీకు బాగుంటావు ఇళ్ళు అన్నారు. తాతగారు ఏమనుకోవద్దండి, అసలు నాకు ఎందుకు వచ్చింది అని ఆయన వేధిస్తున్నాడు. ఆయన దూకులు చెప్పండి చెప్పండి చెప్పండి. ఏం లేదులేండి బాబు గారు, మీరు బాగున్నారని మీ అన్నగారు మీ మీద ఏదో ప్రయోగం చేయించినట్టున్నారంటే అంతేనండి అన్నాడు. సరే, చాలా రోజుల తర్వాత మళ్ళీ తారసపడ్డాడు ఆ వ్యక్తి తాతగారికి. మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అయింది. ఏం బాబు గారు అన్నాడు. తాతగారండి, మా అన్న ఇంత చేశాడు కదా, నేను ఇంతనా చేద్దామని ఏదో చేశానని చెప్పాడు. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎందుకు ఆయనకి ఇబ్బంది పడలేదంటే ఆయనకు ఒకటే చెప్పాడంట, మరి ఆయన అన్నని ఇంత చేశాడు కదా తాతగారు, నేనేం చేయాలి మా అన్నయ్యని అన్నారంట. వారు బాగుండాలని ప్రతిరోజు ప్రార్థన చేయండి బాబు గారు అన్నాడంట. మనం అనుకుంటాం దిష్టి అని బ్లాక్ మ్యాజిక్ అని వైట్ మ్యాజిక్ రకరకాలు ఏవో వింటూ ఉంటాం కదా. చెడు మనమేనా అందరి చూపు ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఏదో అనుకుంటా ఉంటాం కదా. అవన్నీ పోవాలంటే ఓ ఫార్ములా చెప్పారు తాతగారు. అందరూ బాగుండాలి, సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు అంటే ఏవి మనని తాకలేదు, గుర్తుపెట్టుకోండి. అది ఒక పెద్ద మంత్రం. ఎవరి గురించి అయితే మనం అసలు ఎవరి గురించి మనం నెగిటివ్గా లేకపోతే ఏ నెగిటివ్ ఎనర్జీ మన వైపుకు రాదు, ఏది రాదు. మన ఏది హిట్ చేయదు, అసలు మనం తాకలేదు. క్షమించడం ప్రేమించడం అనే సుగుణం ముందు కర్మ కూడా మారిపోతుంది తెలుసా. కర్మ సిద్ధాంతం కూడా పనిచేయదు మనలో, అర్థమైందా? కాబట్టి మనం ప్రాణశక్తిని పెంపొందించుకోవాలి. ప్రాణశక్తిని ఎలా పెరుగుతుంది మనలో ప్రాణశక్తి చెప్పండి? ఎలా పెరుగుతుంది? రోజు ఆశ్రమానికి వచ్చి పంచదార విభూతి తీసుకుంటే పెరిగిద్దా? రాంకోటరెడ్డి తాతగారి కాళ్ళకి నమస్కారం చేసుకుంటే పెరగదు, గుర్తుపెట్టుకోండి. మనలో భూమి అనే తత్వం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. భూమి, ఇది భూమిగా, అందుకని బాలకృష్ణ చూపిస్తూ ఉంటాడు, నా భూమి ఎక్కువైతే తొడగొడతా ఉంటాడు. ఎవరిలో భూమి ఎక్కువైనా తొడగొడతాడు. ఇది నీరు, ఇది అగ్ని, ఇది వాయువు, ఇది ఆకాశము, ఇది ఆత్మతత్వం, ఇది పరమాత్మతత్వం అనుకున్నాం అనుకోండి. సత్యవంతంగా ఉండే వాళ్ళు భూమి బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అబద్ధం చెప్పకూడదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకూడదు. నువ్వు అబద్ధం చెప్పావా, నువ్వు స్ట్రాంగ్గా ఉండలేవు, నువ్వు అనుకున్నది సాధించలేవు, నువ్వేం చేయలేవు. షూర్, అంతే. అదొక క్వాలిటీ. భూమి మీద జీవించాలంటే ఫస్ట్ క్వాలిటీ సత్యవంతంగా ఉండాలి, అంతే. అబద్ధాలు చెప్పకూడదు, దేనికి అబద్ధం చెప్పకూడదు, అంతే. రెండో క్వాలిటీ బ్రహ్మతత్వంతో చరించాలి. అందరిలోనూ బ్రహ్మత్వాన్ని దైవత్వాన్ని చూడాలి. నువ్వు స్త్రీని పురుషుణ్ణి, వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు లావుగా ఉన్నారు, వీళ్ళు పొట్టుగా, వీడు పొడుగు, వీడు బాగున్నాడు, వీడు బాగాలేడు, ఆ క్వాలిటీ ఉందనుకో నీలో బలం ఉండదు, ఎనర్జీ ఉండదు, నీలో శక్తి ఉండదు, నీలో జీవశక్తి ఉండదు. ఓకేనా? దొంగతనం చేసే స్వభావం ఉంటే మన పొట్ట మణిపూరక చక్రం పనిచేయదు, అగ్నితత్వం పనిచేయదు, ఖచ్చితంగా షుగర్ వచ్చింది, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. దొంగతనం చేసావా, అడగకుండా చెప్పకుండా, నీదైనా కుటుంబ సభ్యులదైనా మీ ఫ్రెండ్దైనా ఏది అడగకుండా తీసుకోకూడదు. అడగకుండా తీసుకున్నావా నీ పొట్ట పనిచేయదు, గ్యారంటీ. ఇక్కడ ఎంత ఎనర్జీ తీసుకుంటావు, ఇంటికి పోయి పోగొట్టుకుంటాం. తీసుకోవటం పోగొట్టుకోవటం, తీసుకోవటం
ఎంత ఫుల్ చేసిన ట్యాంక్ హోల్ ఉంటే ఏమైంది? హోల్ ఆఫ్ ద కాలేజ్ మొత్తం పోతానే ఉంటుంది, పోతానే ఉంటుంది, ఇంటి వేదలకి పోతుంది. తప్పు చేయకూడదు, సత్యవంతంగా ఉండాలి, బ్రహ్మతత్వంతో చరించాలి, దొంగతనం చేయకూడదు అసలు. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్, అసలు నొప్పులు వచ్చినాయండి, ఆ నొప్పులు ఈ నొప్పులు ఆ నొప్పులు, ఈ కాలం ఒకసారి పుట్టింది, ఈ కాలం ఒకసారి పుట్టింది, ఇది ఎన్ని అడుగులు వేసిందో ఇది అన్నాడు, ఇది ఎందుకు మోకాళ్ళు నొప్పి వచ్చింది, ఇది ఎందుకు నొప్పి రాలేదు, ఈ వైపు ఎందుకు నొప్పి వచ్చింది, ఈ వైపు ఎందుకు నొప్పి రాలేదు, ఇక్కడ ఎందుకు నొప్పి రాలేదు, ఈ కంటికి ఎందుకు నొప్పి వచ్చింది, ఈ కంటికి ఎందుకు నొప్పి రాలేదు. దానికి శాస్త్రం ఉంటుంది, సైన్స్ ఉంటుంది. ఎవరైతే అవతల వాళ్ళు గాయపరిచి బాధపెట్టి హింసిస్తారో శారీరకంగా కానీ మానసికంగా కానీ భావన వల్ల కానీ వాళ్ళ ఈగోతో కానీ ఖచ్చితంగా వాళ్ళకి అనారోగ్యం వచ్చింది, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, గ్యారెంటీ, గుర్తుపెట్టుకోండి. వాయుతత్వం అది. నువ్వు ఏం తింటున్నావు, నువ్వు బంగారం తిన్నా, గోల్డెన్ వాటర్ తాగినా, మినరల్ వాటర్ తాగినా, ఆల్కలిన్ వాటర్ తాగినా, మంచి మినరల్ ఫుడ్ తిన్నా, ఒక న్యూట్రిషనిస్ట్ని, ఒక డాక్టర్ని, ఒక ఫిజియోథెరపిస్ట్ని, ఒక యోగా మాస్టర్ని ఎవరిని పెట్టుకున్నా నీకు అనారోగ్యం వచ్చింది, గ్యారెంటీ, అందులో డౌట్ లేదు. అహింస అనే తత్వాన్ని కనుక హింస చేయకూడదు అనే ఆ హింసా తత్వాన్ని కనుక విడనాడు లేకపోతే నీకు ఏదో ఒక అనారోగ్యం వచ్చింది, గ్యారెంటీ, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ అదే ప్రాబ్లం, రాబోయే వాళ్ళకి కూడా అదే ప్రాబ్లం. అందుకని తాతగారు చూడండి, బాబు గారే అని పిలుస్తారు ప్రతి ప్రాణిని, ప్రతి జీవిని. ఈ హృదయం అనేది బాగా వికసితం అయిపోయింది ఆయనకి. ఆయనలో హింస అసలు ఒక అణుమాత్రం కూడా లేదు. ఒక తల్లి బిడ్డ ఏం చేసినా కానీ వాడిని కోప్పడదు, అవునా కదా? ఒక పిల్లవాడు తప్పు చేశాడండి, అవతల వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ అమ్మ ఏమనిద్ది, మావాడు చేసి ఉండాలి, మావాడు అట్లాంటి వాడు కాదనిద్ది, అవునా కదా? అట్లాంటి ప్రేమ తాతగారిది. అలా ప్రేమ ఉండటం వల్ల గుర్తుపెట్టుకోండి, మీలో అహింసా తత్వం కనుక డెవలప్ అయితే ఇంత నొప్పులు కాదు, ఏ బాధలు ఉండవు మీకు. అసలు టాబ్లెట్ వేసుకునే అవసరం అప్పుడు ఉండదు, నిజంగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అది. సో అట్లా తర్వాత అపరిగ్రహ దోషం అని ఇంకోటి ఉంటుంది, ఆకాశతత్వానికి సంబంధించింది. ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, మనం చెప్పాల్సింది చెప్పకపోవటం, అడగాల్సింది అడగకపోవటం, సరిగ్గా మాట్లాడకపోవటం, దీనివల్ల కూడా మనకి చాలా రకాలైన సమస్యలు వస్తాయి, ఓకేనా? కాబట్టి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఇక్కడ వచ్చి వెళ్ళటం కాదు, ఇక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇక్కడ విభూతికి, ఇక్కడ పంచదారకి అంత శక్తి ఎందుకు ఉంది అంటే, ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు. ఆయన సామాన్యుడి నుంచి ఓ మహోన్నతుడిగా, ఒక రాజయోగిగా ఆయన పరిణామం చెందాడు. ఆయన సాధనలో తెలుసుకోగలిగాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు, ఆయన ఆచరించాడు దాన్ని. ఆ ఆచరించడం వల్ల ఆయనలోకి ఆధ్యాత్మిక శక్తి ఆయనలోకి వచ్చి, ఆ శక్తి ఎవరికైతే ఏ అనారోగ్యాలు, ఇంకో సమస్యలు అవసరమైంది వాళ్ళందరికీ పంచిపడటం వల్ల, నిరంతరం పంచుతూ ఉండటం వల్ల ఇప్పటికి కూడా ఇక్కడికి రాగానే చాలా రకాలైనటువంటి తగ్గిపోతున్నాయి. కానీ మనం మళ్ళీ వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోవటానికి కారణం మనం సరిగా జీవించకపోవటం అండి, గుర్తుపెట్టుకోండి. ఆ జీవన విధానంలో మార్పు తెచ్చుకుంటే మీరు ఎక్కడున్నా మీలోంచి తాతగారు పలకటం మొదలవుతాడు, మీకు ఏ అనారోగ్యాలు దాదాపుగా రావు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి మా తమ్ముడికి మోకాళ్ళ నొప్పి వచ్చింది. ఆ మోకాళ్ళ నొప్పి మామూలు మోకాళ్ళ నొప్పి కాదు, వాడికి వచ్చినా నాకు వచ్చినట్టే ఉంటుంది. మోకాళ్ళని ఫోన్ చేస్తాడు, నేనేదో పనిలో ఉంటా గుంటూరులో, అన్నా నాకు మోకాళ్ళ నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి, మణిపాల్ హాస్పిటల్ పోదాం వచ్చాడు. గుంటూరులో 3-4 డాక్టర్ల దగ్గర అయిపోయింది, మణిపాల్లో తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. ఇక వాడిని తీసుకొచ్చేదాకా కష్టంగా ఉంటుంది నాకు. అది ఏంటో తెలీదు, అది ఎందుకు తగ్గదో తెలియదు. మళ్ళీ రిపీటెడ్గా 1 సంవత్సరం రోజులు ఇదే డ్రామా నడిచింది. ఒకరోజు మామూలుగా అయితే బస్సు ఎక్కుతాం, బస్ స్టాండ్లో వాడు మా ఊరు పెరంగిపురం దగ్గర వ్యామవరం, అక్కడ పెరంగిపురం బస్సు గుంటూరు బస్సు ఎక్కుతాడు, గుంటూరు నుంచి విజయవాడ బస్సు ఎక్కుతా, నేను బస్ స్టాండ్లో బస్సు ఎక్కుతా. ఓ రోజు ఏం చేశానంటే, నువ్వు హౌసింగ్ బోర్డు దగ్గర దిగని చెప్పి నేను వెళ్ళి బండి ఎక్కించుకొని వాడిని తీసుకొస్తా. అవును, అసలు మనం ఆశ్రమాన్ని తీసుకెళ్ళొచ్చు కదా, వీడిని పొద్దుగుల మణిపాల్ హాస్పిటల్ కింద తీసుకెళ్లారని ఆశ్రమాన్ని తీసుకొచ్చాను. తాళం వేసింది బయట. ఇప్పుడు కాదు, 5-6 ఏళ్ల క్రితం జరిగింది. అప్పుడు ఇదంతా ఏం లేదు, తాళాలు ఊళ్ళో సిద్ధయ్య గారి దగ్గర ఉండేవి, ఒక తాళం తాతగారి దగ్గర ఉండేది. సో అప్పుడప్పుడు మేము వచ్చేటప్పుడు ఆ తాళం తీసుకొని కూర్చుని వెళ్ళేవాళ్ళం. బయట కూర్చున్నామండి కళ్ళు మూసుకొని. అరే చెప్పా, వాడికి ఏం తెలీదు, చెప్పా కళ్ళు మూసుకొని, తాతగారు ఇంక తగ్గిపోవాలా అని దండం పెట్టుకో, నేను తిరగలేనురా బాబు నీతో అసలు అని చెప్తే అట్లా దండం పెట్టుకున్నాడు. ఏమైందో తెలియదు కానీ ఇంక మళ్ళీ రాలా వాడికి ఆ నొప్పి, ఇప్పటికే తగ్గిపోయింది.
అప్పటి నుంచి వాడు అంటాడు, నేను వస్తాను ఆశ్రమానికి, ఎప్పుడన్నా నన్ను తీసుకుపోరా అంటాడు. నేను ఎప్పుడన్నా వస్తాను ఆశ్రమానికి తీసుకుపోరా అంటాడు. నేను వృత్తిరీత్యా యోగా మాస్టర్ని, నేను యోగా చెప్తాను, రోజు 10 క్లాసులు యోగా చెప్తా. నేను ప్రాణిక్ హీలింగ్ చేశా, మనిషిని స్కాన్ చేస్తా, ఇవన్నీ చేస్తా. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎనర్జీని సెన్స్ చేయటం ఫస్ట్ రోజే తెలిసింది. అబ్బా బాగుంటుంది, ఇక్కడ ఏం చేసినా కూడా అద్భుతంగా సాధన బాగుంటుంది, వెంటనే క్విక్ రిజల్ట్ వచ్చింది. 10 రోజులు మన ఇంటి చేసుకునేది గంటలో ఇక్కడ చేసుకోవచ్చు అనేది నాకు తెలుసు. నేను వస్తా, సాధన చేసుకుంటా, వెళ్ళిపోతాను. వాడిని మెడిటేషన్ తీసుకొచ్చి కూర్చోబెడితే వాడికి ఏం తెలియదు. వాడు వ్యవసాయం చేస్తాడు, బరగొడ్లు కాస్తాడు, వాడికి ఏం తెలియదు అసలు. వాడు వచ్చి మెడిటేషన్లో కూర్చుంటే, అన్నా నేను కళ్ళు మూసుకోగానే తెల్లటి ప్రకాశమైన కాంతన్నా, హాయిగా ఉంది మనసుకి, అబ్బా ఇంకెంతసేపు కళ్ళు మూసుకొని ఆనందంగా ఉందన్నా అంటాడు. నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కలగల. ఐఎమ్ ఫీల్ గుడ్, నాకు బాగుందని అనిపించింది అంతే. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కలిగింది చాలా. ఒకసారి వాడు ఎప్పుడు కూర్చున్నా, నాకు ఎప్పుడు కూర్చున్నా అట్లానే అనిపిస్తూ ఉంటుందన్న, నాకు బాగుంది ఆశ్రమం అంటాడు. సరే అయింది. ఓ రోజు నిద్ర వేసుకొచ్చా. నిద్ర చేస్తే మంచిది కదా, నిద్ర తీసుకొచ్చా. ఆ నిద్రకు వచ్చిన తర్వాత వాడు అంటాడు, నేను పడుకున్నాడు, అక్కడ పడుకున్నాడు, సుమారుగా ఇక్కడ పడుకున్నాడు. అసలు ఈ రాత్రి తెల్లాల ముసలాయన నన్ను నిద్రపోనిస్తే కదన్నా, ఏదో కర్ర తీసుకొని టక్కి టిక్కి 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 కొట్టుకుంటూ వస్తాడు, మళ్ళీ పోతాడు, అందులో పోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు. ఇదే సరిపోయింది, అసలు నిద్ర ఎప్పుడు పోయారా నేనా అని చెప్తాడు. కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది. సో మనకి కొన్ని విషయాలు తెలియటం వల్ల మనం అసలు నిజాన్ని తెలుసుకోలేకపోతాం. వాడు అంటే కల్మషం లేకుండా ఉండటం వల్ల వాడికి తాతగారి అనుగ్రహం బహుశా ఎక్కువేమో అని చెప్పి. అందుకని తాతగారి దగ్గర చిన్నపిల్లలకి నిష్కామంగా నిష్కల్మషంగా ఉండే వాళ్ళకి ఎక్కువ వర్క్ అవుతూ ఉంటుంది. చెప్తారు కదా, ఏ అనారోగ్యం వచ్చిన ఇతర అన్ని జీవరాశులకి తొందరగా తగ్గిపోద్ది తాతగారి ఎఫెక్ట్ మనకంటే అని. ఎందుకంటే నీళ్ళు ఆల్రెడీ ఏదో ఫిల్ అయి ఉంటుంది కాబట్టి రాదు ఎనర్జీ. అట్లా బాగుండేది. అట్లా తాతగారు కొన్ని చేస్తూ ఉంటారు. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను ఎక్కువ మెడిటేషన్ అని తిరుగుతూ ఉంటా, క్వైట్ ఆపోజిట్ మా ఆవిడ ఏం నమ్మదు అసలు, రాను కూడా రాదు. ఓ రోజు ఎందుకు తీసుకొస్తే ఆవిడ ధ్యానానికి కూర్చుంది. ఆ అమ్మాయి కూర్చోదు, ధ్యానం అసలు చేయదు, కళ్ళు తెరిచే ఉంటుంది. అటు ఇటు చూస్తా ఉన్నా, నువ్వు నిద్రపోతున్నావు, ధ్యానం చేయట్లేదు అనిపి నన్ను. నువ్వు ధ్యానానికి కూర్చుంటావు, నిద్రపోతావు, నాకు తెలుసులే, దానికోసం అడిగిపోవటం ఎందుకు అనిద్ది. ఓకే, నాకు తెలుసుగా నేనేం చేస్తాను, పర్లేదులే, ఇంటి దగ్గర కంటే ఇక్కడ బాగా నిద్ర పట్టిద్దిలే అని చెబుతా. సరే, అప్పుడు అన్నంట ఇట్లా అనుకుంది మనసులో, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, అసలు తాతయ్య నిజమేనా, నువ్వు అసలు ఆయన కనపడతావా, ఆయన చెప్పేది నిజమేనా, ఏంటి అసలు ఇదంతా అని అడిగిందంట. నేను ఒక 10 నిమిషాలు ధ్యానం చేశానని చెప్పింది. కళ్ళు మూసుకుని ధ్యానం చేశాను, ఒక 10 నిమిషాలు చేశాను, ఇంకా అయిపోయింది. తాతయ్య మాస్టర్ సివివి నమస్కారం అని చెప్పాడు, అయిపోయింది. కళ్ళు తెరవగానే ఈయన మా ఇన్విటరా అన్నాడు. మా వాళ్ళు తాతగారు, ఏం పిలుస్తున్నావు, ధ్యానం చేస్తుంటే అన్నాడు. ఏంటంటే తాతగారు అంతే. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఈయన ఒకటి కాదు, వేరు కాదు, ఒకడే, గుర్తుపెట్టుకోండి. అవును కదా. ఇప్పుడు మా ఆవిడ ఎవరిని అడిగింది, ఈయన్ని అడిగింది. రిప్లై ఎక్కడి నుంచి వచ్చింది, అదేందా. కాబట్టి ఇప్పుడు తాతగారి ఎనర్జీ అంతా ఎక్కడుంది, అంకోటెడ్ తాతయ్యలో ఉంది. కాబట్టి ఇప్పుడు నేను అనుకుంటాను, తాతగారి సాన్నిహిత్యం బాగుంది. ఓ రోజు నేను మంగళగిరి వెళ్ళి వస్తా అంటే తాతగారి హాల్లో ప్రేయర్ చేసుకున్నా. 6 ఏళ్ల క్రితం తాళం అడిగితే తాళం లేదన్నాడు ఒక వ్యక్తి. లేదు అన్నాడు. అబ్బాయి 6 గంటల మెడిటేషన్ కూర్చుంటే, బాబు గారు మీ పర్మిషన్ తీసుకొని ఆశ్రమానికి రావాలా అందరూ అన్నారు. నీ పర్మిషన్ తీసుకొని రావాలా ఆశ్రమానికి, తాళం లేదని చెప్పావు అన్నాడంట. కళ్ళు మూసుకోగానే ఆయన. ఇక నేను ఎక్కడో మెడిటేషన్ చేసుకున్నా, అయిపోగానే ఫోన్ చేశాను, నువ్వు రావాల్సిందే అర్జెంటుగా ఆశ్రమానికి అని. అంటే అప్పుడు నాకేం అర్థమైంది అంటే, ప్రతి ఒక్కళ్ళ మాట వింటాడు తాతగారు. వింటాడు లేదా, ప్రతి ఒక్కళ్ళనే వింటాడు, అంతే కదా. మరి మళ్ళా వచ్చి నేను ప్రేయర్ చేసుకుని వెళ్ళాను. ఒకసారి ఏం జరిగింది, అప్పటికి ఇప్పటికి మా తాతయ్యకి నాకు అక్కడే మా ఇద్దరికి ఇబ్బందికరమైన సన్నివేశం ఏం జరిగిందంటే, ఒకసారి
ఈ ఆశ్రమాన్ని ఏదో చేద్దాం, ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నారు. మీటింగ్, ఊళ్ళో వాళ్ళని 5-6 పెద్దలను పిలిచారు. నేను తాతయ్య బండి వేసుకొని గుంటూరు నుంచి వచ్చాం. బ్రేక్ఫాస్ట్ ఇక్కడే అరేంజ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ మన శ్రీను అంకుల్ తీసుకొచ్చాడు, ఏదో తెచ్చాడు. మొత్తానికి ఊళ్ళో వాళ్ళు వచ్చారు, మీటింగ్ అయ్యింది. వాళ్ళు ఆల్రెడీ మేము తినేసామన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. తాతయ్య స్టార్ట్ చేసి కొంచెం ఏదో తిన్నాడు. ఇంక ఎంతమందికి ఉందో నాకు తెలియదు, ప్రసాదం ఉంది కదా అని శుభ్రంగా తినేసా. ఎంతమందిది అంటే 5 ప్రసాదం నేను ఒక్కనే తిన్నాను. 8 మంది ప్రసాదం నేను తిన్నాను. అప్పటి నుంచి ఆశ్రమంలో లాస్ట్ నాకే భోజనం పెట్టేది. ముందు నేను తింటే అయిపోయింది కదా, ఇంకొండదు కదా. అప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా వాడు ఆపండిరా, వాడు లాస్ట్లో ఉండడురా అంటాడు. నాకు అదే అర్థం కాదు. ఇంటి దగ్గర మనం హాఫ్ గిద్ద, ఒక గిద్ద కూడా తిన్నాం, హాఫే, అదే ఎక్కువైద్ది. ఏమికి వస్తే మరి చూడండి, మరి ఆ రోజు 8 మంది ఎట్లా తిన్నాం? ఈయన చూసాము, ఓం నమః శివాయ అయిపోయింది. ఒకటి ఏంటంటే ఇక్కడ లాజిక్ ఉంటుంది, ప్రతిదీ సైన్సే. తాతగారు ఆయన గొప్ప ఇవన్నీ కాదు, గుర్తుపెట్టుకోండి. బాగా వర్షం పడిద్ది వారం రోజులు, ఏ పశుపక్షాదులు బయటికి వస్తాయా? రావు. 6వ రోజు బయటకు వచ్చినప్పుడు అవి నీరసంగా పడిపోతా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయా? యాక్టివ్గా ఉంటాయి. ఏ మాత్రం బాధ ఉండిద్దా వాళ్ళ కళ్ళలో? ఏమన్నా ఎనర్జీ తగ్గిద్దా? ఏం తగ్గదు. ఎందుకు తగ్గదు చెప్పండి? యూనివర్స్ అంతా ఒకే సిద్ధాంతం మీద ఆధారపడి శక్తి ఎప్పుడు ఎక్కువ నుంచి తక్కువకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఒక ఫుల్గా బిర్యానీ, సుబానీ బిర్యానీ, ఇంకో బిర్యానీ ఫుల్గా తినొచ్చాడు, డబుల్ ప్యాక్ ఇద్దరిది తిన్నాడు. వాళ్ళ ఆవిడ మీద కోపంతో ఒకటి ఏం తినకుండా పడుకున్నాడు. నిద్రపోయినాక వీళ్ళు ఉన్న ఎనర్జీ మొత్తం వాళ్ళకి పోయింది, వాళ్ళు ఉన్న ఎనర్జీ వీళ్ళు బ్యాలెన్స్ అయిపోతా ఉంటుంది. ఫుల్గా అన్నం తిన్న వాళ్ళు రాత్రిపూట ఫుల్గా అన్నం తింటే పొద్దున్నే ఆకలి అవుతుందా లేదా? మీరు ఫుల్గా అన్నం తిన్నారు, ఆశ్రమంలో అన్నం తిన్నారు, ఫుల్ ఎనర్జీ ఫుడ్, అయినా ఆకలి అవుతుందా లేదా? ఎందుకు ఆకలి అవుతుంది చెప్పండి? ఎందుకు ఆకలి అవుతుంది? వెళ్ళిపోతుంది. మీకు అవసరమైంది మినహా ఏది మీలో ఉండదో. కావాలని కొన్ని మీరు ఉంచుకుంటే అవి మీకు అనారోగ్యాలుగా మారుతాయి. అంటే ఏమి ఉంచుకుంటే అది మీకు అనారోగ్యం, మొయ్యలేని బరువు. గుర్తుపెట్టుకోండి. మీరు ఫుల్గా అన్నం తిన్నారండి, తెల్లారికి ఆకలి అవుతుందా లేదా? ఏం జరిగింది చెప్పండి? అదే ఇక్కడ కూడా చూడండి, మనం ఫుల్గా అన్నం తిని కూర్చున్నాం కదా, భోజనం చేసాం. ఇప్పుడు ఏంది, పొట్ట బాగా లోపల పోతుంది. నాకు ఏమైంది? వర్క్ జరిగింది, ప్రాణాగా మారిపోయింది. ఎవడెవరికైతే అవసరమైందో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పండి, మహా అయితే అన్నం తినకపోతే ఎన్ని రోజులు బతుకుతాం? కష్టం కదా, 20 రోజులు. ఆ ఫుట్పాత్ల మీద, ఆ రోడ్లు ఎమ్మటి ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆహారం, సరైన ఆహారం దొరికిద్దా? ఇప్పుడు కొంచెం మానవత్వం పెరిగి ఏదో ఇస్తున్నారు కానీ ఎవరికి ఇచ్చేవాళ్ళు ఎవరన్నా? వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతూ ఉంటారు చూడండి, అవునా కదా? ఎందుకు? మీరు తీసుకునే ఆహారం అంతా వాళ్ళకి వెళ్ళిపోతా ఉంటుంది. ఏది ఎక్కువైతే అది అంతగా సమంగా పంచబడిద్దండి. ప్రతి జీవరాశికి సమదృష్టి ఉంటుంది, భగవంతుడికి సమదృష్టి అంతే. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. మీరు ఫుడ్ తిన్నా, ఇంకోటి తిన్నా, మీరు ఫ్రూట్స్ తిన్నా, మీరు నట్స్ తిన్నా, మీరు పలావ్ తిన్నా, మీరు ఇంకోటి తిన్నా, అందరికీ ఏది అవసరమైద్దో అది ప్రాణశక్తిగా మారి యూనివర్సల్గా ఎవరెవరికి ఏదేది అవసరమైద్దో అది అందజేయబడతా ఉంటుంది. అది తాతగారు చెప్పిన కాన్సెప్ట్. అందుకని ఒకసారి మన తాతగారు చెప్పాడు కదా, ఒకసారి తాతగారితో పాటు రాంకోటెడ్డి తాతగారిని తీసుకెళ్తే 3 ఇళ్లలో ఫుల్గా పెట్టి తింటే ఇంటికి వెళ్ళేదానికి అదంతా కంప్లీట్గా ఖాళీ అయిపోయింది పూర్తిగా. ఏమైంది అప్పుడు చెప్పండి? డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకని మనకి పూర్వం అన్నం విధి ఎట్లా ఉండేది? అన్నం తినే ముందు ఏం చేస్తారు? వాటర్ తిప్పిన తర్వాత అన్నానికి నమస్కరించుకొని తింటాం. ఎందుకు చెప్పండి? మనకి బాగా ఉండమని కాదు, మనం తింటే ఎవరెవరికైతే నిజంగా ఆహారం అవసరం ఉందో వాళ్ళందరికీ అది వెళ్ళిపోతూ ఉంటుంది. మన అవసరం మించి ఎక్కువగా ఉన్నంత వెళ్ళిపోతూ ఉంటుందండి. అది సైన్స్ అండి. అది తాతగారు చెప్పేది. రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని అంత సింపుల్గా అర్థమయ్యే విధంగా అర్థవంతంగా చెప్పిన వాళ్ళు ఇంకా మనకి దగ్గరలో లేరండి.
ఎంత సింప్లిఫైడ్. మీరు తాతగారి బుక్స్ చదవండి, తాతగారి జ్ఞానాన్ని సింప్లిఫైడ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయన ఎంత బాగా చెప్తారో. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే అనే శ్లోకాన్ని ఆయన ఎంత ఈజీగా చెప్పాడంటే, ఆయన ఒక బుక్లో ఒక ఆవిడ 4 అరటిపళ్ళు తీసుకొచ్చుకుందంట. అమ్మ 2 అరటిపళ్ళు తినమన్నాడంట, తినేసిందంట. ఇప్పుడు ఎన్ని అరటిపళ్ళు ఉన్నాయన్నా అన్నారంట. 2 అండి అన్నారు. కాదమ్మా అన్న, 4 ఉన్నాయన్నా. కాదు తాతగా 2 కదండి అన్నా. 2 ఎక్కడ ఉన్నాయి? 2 ఎక్కడ ఉన్నాయి చెప్పండి? 2 పొట్లో ఉన్నాయా లేవా? 2 పొట్లో ఉన్నాయి. 2 బయట ఉన్నాయి, 2 పొట్లో ఉన్నాయి లేవా? మనం ఏదైనా తింటే ఆ టేపులు రావట్లేదా? అదే టేపులు వస్తున్నాయి, వేరే టేపులు వస్తున్నాయా? అటికే టేపులు, పన్నోడు అటికే తిన్నాడు కూడా అటికే టేపులు రావా? అవునా కదా? అదే టేపులు వస్తున్నాయా లేదా? అంటే 2 బయట ఉన్నాయి, 2 లోపల ఉన్నాయి. ఆ తర్వాత ఆ 2 తాలూకు శక్తి ఏమవుతుంది? భూమిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళా భూమి నుంచి ఆ చెట్టు ద్వారా అదే శక్తి తిరిగి బయటకు వస్తుందా లేదా? అవునా కదా? అట్లా సృష్టిలో ప్రతిదీ కూడా 0 స్టేట్ నుంచి కంప్లీట్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ 0 స్టేట్కి అనేది వెళ్తూ ఉంటుంది. ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ప్రతిదీ ఉంటుంది అని చెప్తారు. నేను బీటెక్ చదువుకునేటప్పుడు వివేకానంద బుక్స్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదా మాత బుక్స్ చదివేవాడు. చాలా ఇంట్రెస్ట్గా ఉండేది, భలే ఉండేది. అప్పుడు పెదకళ్ళేపల్లిలో ఒక గురువు గారు మంచిగా వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ఒక ఆశ్రమం పెట్టాడు, కాంతి కేంద్రం. బాగుంది అని చెప్పి అని మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని వెళ్ళాను. ఆయన ఉండిపోమన్నాను. నన్ను ఉండిపోమంటే ఒక వారం ఉన్నాను. తర్వాత వీలు పడక ఇంటికి వచ్చేసాను. నాకు బాధ కలుగుతూ ఉండేది. ఎట్లా ఆయన ఉండమన్నాడు, ఉండలేకపోయాను, నా సాధన ఎట్లా కొనసాగించాలి, ఆ దూరం అయిపోయింది, వెళ్ళలేకపోతున్నాను అని అనిపించేది నాకు బాగా. అప్పుడు అనుకోకుండా ఏం జరిగిందంటే, మా ఆవిడకి గోల్డ్ మెడల్ వస్తే యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ ఇస్తాను రమ్మంటే నేను వచ్చాను. ఇట్లా యోగుల పట్ల, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఉత్సాహం ఉండటం వల్ల ఇక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడంట, చూద్దామని చెప్పి మా ఫ్రెండ్ చెప్తే బండి వేసుకొని వచ్చాం. బయట గేట్ తాళం వేస్తుంది, ఈ గేట్ తాళం వేస్తుంది, ఆ బయట డోర్ ఓపెన్ చేస్తుంది. వచ్చి కూర్చుంటే చాలా ఎనర్జీ అలాగా తగులుతుంది. మేము అనుకున్నాము ఎవరో ఉండుంటారు మహానుభావులు సజీవంగా అనుకున్నాం. ఆ తాళం వచ్చేలోపు, ఊర్లోంచి తాళం వచ్చేలోపు చాలా మెడిటేషన్ చేసుకుంటే వెంటనే కనెక్ట్ అయిపోయాం. మెడిటేషన్కి చాలా అద్భుతంగా ఉంది. మాతో పాటు వచ్చిన ఆయన ఎనర్జీ స్కాన్ చేయగలుగుతాడు. 100, 100, 150 అని చెబుతున్నాడు అందరికీ. ఒకసారి లోపలికి వచ్చి మెడిటేషన్లో కూర్చుంటే అద్భుతంగా సాధన సాగుతూ ఉంది. తాతయ్య బొట్టు పెట్టే అలవాటు ఉందిగా, ఎనర్జీ ఇన్ని కుండల్ని మెడిటేషన్ చేస్తున్నాను. సో ఆయన టచ్ చేసేసరికి ఆ ఎనర్జీ అనేది ఆయనకి టచ్ అయింది. తర్వాత ఇక లేచి బయటకు వచ్చిన తర్వాత పరిచయం ఏర్పడింది. సో వాళ్ళ మేనకోళ్ళు మా అమ్మమ్మ గారు అవుతారు. సో అట్లా బంధుత్వం ఏర్పడింది. సో ఆత్మబంధం ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన తర్వాత ముడిపడింది. ఓకేనా? అట్లా ఇక అప్పటి నుంచి నేను తాతయ్య ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేవాళ్ళు. ఓకేనా? అలా వస్తున్నా 6 నెలలు వచ్చా, భలే ఉండేది. ధ్యానం చేసుకునే వాళ్ళం. 11:30 గుంటూరులో బయలుదేరి 12 వచ్చేవాళ్ళం ఆశ్రమానికి. తాతయ్య 100 నడుపుతాడు బండి, ఇట్లా పట్టుకోవటమే. ఇంకా ఇట్లనే 100. 3 ప్రేయర్ చేసుకున్నాం అనుకోండి, నాకు 4 క్లాస్ ఉంటే 4 వెళ్ళిపోతా, 3:30 ప్రేయర్ అయిపోతే 4 ఇంట్లో ఉంటా. నేను స్పీడ్గా పోతాడు, చాలా స్పీడ్గా పోయేవాడు. అట్లా 6 నెలలు గడిచిన తర్వాత నేను ఒక రోజు చెప్తున్నాను, తాతయ్య మరే పెదకళ్ళేపల్లిలో మా గురువు గారు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, వీలు పడలేదు. ఏంటోలే తాతయ్య ఇక్కడికి వచ్చానని చెప్పా. నీ బొందా, పెదకళ్ళేపల్లి ఎవరిది అనుకున్నావురా? తాతగారు గురువు గారిది పెదకళ్ళేపల్లిరా అన్నాడు. అవునా అన్నాడు. అక్కడ తాతగారి గురువుగారి విగ్రహం కూడా ఉంది, కాంస్య విగ్రహం అన్నాడు. నేను కళ్ళేపల్లి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఆ రోజు ప్రభాకర్ శాస్త్రి గారి బర్త్డే అయితే మా గురువు గారు ఏం చేశాడంటే, నాన్న ఈయన మహానుభావుడు, గొప్ప వ్యక్తి, మా ఊర్లో పుట్టాడు, ఈయన బర్త్డే చేయండి అని చెప్పి మాకు నీళ్ళు ఇస్తే వెళ్ళి ఆ కాంస్య విగ్రహాన్ని కడిగి పూలమాలం చేసి ఆ ప్రసాదాన్ని అందరికి పంచామండి. అది జరిగింది. తర్వాత నేను మళ్ళీ వెళ్ళలేకపోయా అక్కడికి. ఇంకా ఆశ్రమానికి వస్తున్నాను. నా సాధన బాగుంది, ఇంక నాకు చాలు, ఇంకెక్కడ అవసరం లేదు. మనకి ఎనర్జీ ఫుల్.
తాతగారు ఉన్నాడు, మనకి ఏ సమస్య అయినా ఫుల్ తీర్చగలుగుతాను. అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా సాధన సాగాలి. అందుకని ఏం చేశారు తాతగారు, ఇక ఆశ్రమాన్ని తీసుకొచ్చుకున్నారు చక్కగా. ఇంకొకటి ఏం జరిగింది, నేనేం చేశాను, ఉడతా భక్తిగా వాళ్ళ గురువు గారికి సేవ చేసుకున్నా, ప్రభాకర్ శాస్త్రి గారికి. అందువల్ల ఏమైంది, చక్కగా ఇక్కడ లాక్కోటి తీసుకురాబడ్డాము. చక్కగా 10 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి, సుమారుగా అద్భుతంగా ఉంది, హ్యాపీ. ఇంక మనం ఎక్కడికి వెళ్ళాల్సి బల్లే, కాశీకి ఇంకో దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది చెప్పండి, పుణ్యం వస్తుంది. ఇక్కడ కూడా అదే కదా ఉంది. సో అట్లా ఆ గురువు గారికి సేవ చేసుకునేదలికే తాతగారు మన లాక్కొచ్చి ఇక్కడ మనని ఉంచారు. తద్వారా ఆయన యొక్క విశేషమైన జ్ఞానాన్ని, అనుభూతులు ఎన్నో. అసలు డాక్టర్ గారికి పిల్లలు 20 ఏళ్ళు పిల్లల పుట్ల. మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. మన దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు, యోగా కదా, హీలింగ్ కదా, చాలా సమస్యలతో వస్తారు. ఫస్ట్ లెవెల్లో మనం డీల్ చేస్తాం, సెకండ్ లెవెల్ ఉండదు. ఇంకా తాతగారు ఆశ్రమం ఇంకా 100 మంది ఏ సమస్యతో ఉన్నా పోండి ఆశ్రమానికి పోండి, తగ్గిపోద్ది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఖచ్చితంగా. సో ఒక ఆవిడ నాతో పాటు ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ చేసేది, ప్రమీడ గారు వారు. ఒకసారి ఎందుకో ఒక పీవీహెచ్ కాన్ఫరెన్స్ విషయం గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆవిడ చాలా బాధపడుతుంది, డాక్టర్ గారు నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఆపరేషన్ చేయిస్తానంటున్నారు కొండారెడ్డి, ఆపరేషన్ చేయిస్తే ఇంకా అసలు పిల్లలు పుట్టరు, నాకు భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పటికే నాకు 45 years వచ్చినాయి. అప్పుడే తాతగారి వీడియో 1 రిలీజ్ అయింది, ఫస్ట్ వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో చూపించా, వెళ్ళండి తాతగారు ఏదైనా చేస్తాడు. నాకు వ్యక్తిగతంగా అనుభవం ఉంది. ఓ రోజు నేను పడ్డాను, కాలు బెలికింది, ఎంత హీలింగ్ చేసుకున్నా అప్పుడు తగ్గుతుంది కానీ మళ్ళీ వస్తుంది. అవుతున్నప్పుడు నేను ప్రేయర్లో కూర్చున్నా, వెంటనే తగ్గిపోయింది. అసలు నాకు అప్పుడు తెలిసింది తాతగారి విలువ. మనం ఊరకు చేయి తిప్పే హీలర్స్, ఆయన విశ్వ హీలరు. ఆయన పేరు చెప్పుకుంటే చాలు మనకి ఏదైనా హీలింగ్ జరిగిద్ది. ఇక మనం ఎప్పుడు హీలింగ్ చేయొద్దు, ఆయనకి అప్పగిచ్చేద్దాం ఏమున్నా ఫార్వర్డ్ చేసేటివని. అప్పుడు ఆమెను స్ట్రాంగ్గా చెప్పా, మీరు వెళ్ళండి అమ్మా ఆశ్రమానికి, తప్పకుండా మీకు బాగా వర్క్ అవుతుంది అంటే ఆవిడ తాతగారి దగ్గర రావటం, ఒక 3 వారాలు వరుసగా రమ్మంటాం. కవల పిల్లలు పుట్టారు, హ్యాపీ. ఒక ఆవిడ తమిళనాడు కుంభకోణం తాలూకా ఆవిడ, వాళ్ళ ఆయన సిమ్స్ కాలేజీలో ప్రొఫెసరు. ఆవిడకి ఏదో ఆపరేషన్స్ చేశారు, 1 సారి 2 సార్లు 3 సార్లు, బెడ్ రెస్ట్ 6 నెలలు, తగ్గట్లే. నాకు చెప్పారు ఎవరో, నేను యోగా చెప్పేవాళ్ళు కింద నెహ్రూ నగర్ తాళ్ళలో ఉండేవాళ్ళు, సార్ ఏదో చూడండి అని. మనం చూసే కేసు కాదు ఇదంతా, ఆశ్రమం కేసు అని తాతయ్యని తీసుకెళ్ళి వ్యక్తిగతంగా 3 రోజులు ప్రేయర్ చేయించా. వసుదేవ కాబట్టి తాతగారి యొక్క శక్తి అమోఘం, అనంతం కదా. ఇక్కడ దాదాపుగా 6 ఏళ్ల క్రితం ఏమీ లేదండి అసలు ఆశ్రమం, తెలుసా. మేము ప్రతి శనివారం మాకు డ్యూటీ, నైట్ వచ్చేసేవాళ్ళం, పడుకునేవాళ్ళం పొద్దున్నే 5 గంటలకు వెళ్ళి ఫ్లవర్ మార్కెట్లో ఫ్లవర్స్ తీసుకొని వచ్చి ఇట్లాంటి కార్పెట్స్ వేసి ఉంది, గ్రీన్ కార్పెట్ ఉండేది, మొత్తం అంతా క్లీన్ చేయాలి ఉండేది. చాలా సంతోషంగా ఉండేది. ఒక 5-6 యూత్ వచ్చేవాళ్ళం, చాలా సంతోషంగా చేసేవాళ్ళం. ఈ రోజు అంతా మారిపోయింది అసలు, ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చింది ఆశ్రమం. అసలు ఇప్పుడు కొత్తగా మాతో వచ్చేవాళ్ళు చూస్తే అసలు మన ఆశ్రమేనా అంటారు. సో ఎందుకంత చెప్పండి, ఎనర్జీ ఉందండి ఇక్కడ, చాలా అబండెంట్ ఎనర్జీ ఉంది. ఇందాక ఆవిడ చెప్పారు కదా, ఒక హీలరు ఒకళ్ళ కర్మను తీసుకోలేరు, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని తీయగలుగుతారు, కర్మను తీయలేరు. తాతగారు కర్మను తీసేయగలుగుతారు, కర్మని మార్చగలుగుతారు. అది ఉంది తాతగారి దగ్గర, ఆ శక్తి ఉంది తాతగారి దగ్గర. ఆయన అలా సాధనలో పరిణామంలో ముందుకెళ్ళారు, గుర్తుపెట్టుకోండి. మొన్న నేను విన్నాను, సివివి గారి ఆశ్రమాలు అడుగుతున్నారంట, కాకాండ్లు అన్ని అనారోగ్యాలు తగ్గుతున్నాయి అంట కదా. ఏంటి పరిస్థితి? ఆ ప్లేస్ ఉంది, అది వేరు, ఇక్కడ ఇది వేరు, గుర్తుపెట్టుకోండి. మీరు షిరిడి వెళ్ళినా, కాశీకి వెళ్ళినా, రామేశ్వరికి వెళ్ళినా, ఇక్కడ ఉన్న ఎనర్జీని ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేరు. మన సాధకులు అయితే కొంతమందికి తెలిసిద్ది, ఏమి లేని సామాన్యులు తీసుకురండి, కాసేపు కూర్చోబెట్టండి, బాగుందండి అంటారు. ప్రతి ఒక్కళ్ళు బాగుందని అంటారు ఖచ్చితంగా. ఎందుకు చెప్పండి, బాగుంటుంది. ఎప్పుడు బాగుంటుంది తెలుసా మనిషి?
మనస్సు 100% అయినప్పుడే మనిషి బాగుంటాడు. ఆ 100% ఎప్పుడైందంటే ప్రాణం ఫుల్ఫిల్ అయినప్పుడే ఉంటుంది. సో ఇక్కడ అబండెంట్ ప్రాణం ఉంది. తాతగారి యొక్క ఈ గదిలో వారి యొక్క ఆ అస్థికల్ని ఉండటం వల్ల వారి యొక్క శక్తి నిరంతరంగా ఇక్కడ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అట్లా తాతగారి వైఫైతో కనెక్ట్ అయిన వారు రామకోటిరెడ్డి గారు కాబట్టి మనం ఇప్పుడు అనుకోవచ్చు కదా, మనకి తాతగారికి పరిచయం ఏర్పడిందిగా, మన ఫోటో, ఆయన ఫోటో ఉంది, ఆయన విభూతి ఉంది, ఆయన ప్రసాదం ఉంది, మన అబ్బాయికి బాగలేదు, మనకి ఏదైనా సమస్యలు వచ్చినాయి, మనం డైరెక్ట్గా చెప్పొచ్చుగా, అంతే కదా. తాతగారు కరుణా సముద్రంలో ఏది అడిగినా చేసి పెడతారు, అవునా కదా. మరి మనం అడిగితే దానికి ఒక స్థాయి భేదం ఉంటుంది. చిన్న లాజిక్ మా గురువు గారు ఒక ఆయన చెప్పాడు, ఏమంటే ప్రతి ఒక్కళ్ళు యజ్ఞం చేస్తారు, కాళీమాత గురించో లేకపోతే ఇంకొక సరస్వతీదేవి గురించో లక్ష్మీదేవి గురించో. నిజంగా లక్ష్మీదేవి వస్తుందా, సరస్వతి వస్తుందా, కాళీ వస్తుందా? కొన్నారెడ్డి నాకు చెప్పు, నువ్వు పిలిస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ వస్తాడా? నువ్వు పిలిస్తే నువ్వు ఒక ఫంక్షన్ చేస్తున్నావు, ప్రైమ్ మినిస్టర్ మోడీ వస్తాడా? మీ కార్పొరేటర్ వస్తాడు, మా లేకపోతే ఇంకొంచెం ఇంట్లో చుట్టూ ఎమ్మెల్యే వస్తాడు. మినిస్టర్ అయితే రాడుగా, సీఎం అయితే రాడుగా, పిఎం అయితే రాడుగా. అట్లా నేను గుర్తుపెట్టుకోండి. మన యాక్సెసిబిలిటీని బట్టి, మన యొక్క శక్తిని బట్టి అవతల వాళ్ళ స్పందన ఉంటుంది. మనం పిలిస్తే తాతగారు పలుకుతారు, ఆయన పలికింది మనకి తెలియదు కదా, వారికి తెలిసిద్ది, ఆయన స్పందన వారికి తెలిసిద్ది. ఆయన ద్వారా, ఆయన మీడియంగా ఉన్నారు, ఆయన ద్వారా మనకి తెలియజేయబడుతుంది, గుర్తుపెట్టుకోండి, అంతే. మరి గురువు మనలోని కర్మను ఎలా తొలగిస్తాడు చెప్పండి? మనకి 4 యోగాలు ఉంటాయి. కర్మయోగం, పనే దైవం, పని చేసేవాళ్ళు, ఇంక వాళ్ళకి ఏమి ఉండదు, అదే కమ్యూనిస్ట్ భావజాలం, అంతే. ఏం పని చేయాలి, అందరికి హెల్ప్ చేయాలి, సేవ చేయాలి, అయిపోయింది. రెండవది భక్తి భావం, నామస్మరణ, నిరంతరం ఆయన ఆనందం, భక్తి భక్తి భక్తి, పూలు కట్టుకోవటం, పాటలు పాడటం, సేవ చేయటం. మూడవది జ్ఞానయోగం, నాలెడ్జ్ని ఎన్హాన్స్, బుక్స్ చదవటం, సాధనలు చేయటం, ఏదో చేస్తూ ఉండటం. 4వ స్థితి రాజయోగం, ఇక పొందటం, జ్ఞానాన్ని, ఆ దేవుని యొక్క శక్తిని పొందటం. అది పొందినవాడు కఠోరంగా ఉంటాడు. మీరు తెలీదు, హయ్యర్ స్పిరిచువల్ టీచర్స్ అందరూ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే వాళ్ళ కలిసి చూడని కూడా చూడలేం, మనం కొట్టేటట్టుగా ఉంటారు. అది రాజయోగ స్థితి, మనకు అర్థం కాదు. భక్తి యోగంలో వరకే ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడేది, రండి కూర్చోండి, ఏంటి మీ ప్రాబ్లం అనేది. ఒక రాజయోగి దగ్గరికి వచ్చామనుకో ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. మనం అర్థం చేసుకోవాలి, వారు మాట్లాడట్లా, వారు కావాలని అలా చేయట్లా, వారి యొక్క స్థితి అది. వారు తిట్టినా కూడా, నిన్ను ఎవరు తిట్టినా ఈ ప్రపంచంలో అంత గుర్తుపెట్టుకోవు, ఆయన తిడితే గుర్తుపెట్టుకుంటావు, అవునా కదా. ఆ తిట్టు ద్వారా నిరంతరం నువ్వు ఆయనతో కనెక్ట్ అవుతా ఉంటావు. అలా నిన్ను కర్మ ప్రక్షాళన చేయడం కోసం ఆయన నుంచి నీకు పరుష పదజాలంతో వాక్కు రూపంలో నిన్ను క్లెన్స్ చేయడం కోసం మాటలు వస్తూ ఉంటాయి తప్ప నిన్ను హర్ట్ చేద్దామని ఆయనకి ఏం అవసరం చెప్పండి. నేను తిట్టాలని, నేను ఇంకోటి అనాలని, కావాలని ఉండదు. నిన్ను చూడగానే నువ్వు చేసిన యాక్ట్ వల్ల విపరీతంగా నీ బయటలో రియాక్షన్ వచ్చింది, దాన్ని నువ్వు పాజిటివ్గా తీసుకో, నెగిటివ్గా తీసుకో, అంతా నీకు మంచి. నీలో ఉన్న లోపాన్ని సరిచేయటం కోసం మాత్రమే అలా రాబడుతుంది వాక్ అనేది, గుర్తుపెట్టుకోండి. అది అర్థం చేసుకోకుండా వ్యక్తిగతంగా ఆయన మేము ద్వేషాన్ని పెంచుకుంటే మనకే లాస్. మనం ఆశ్రమానికి రాము, మనం తాతగారి సంగతి వెళ్ళిపోతాం, మనమే లాస్ అవుతాం, అంతే. ఏ కారణం వల్ల ఫోన్ మేము కోపంతో ఛార్జింగ్ పెట్టుకోకపోతే ఏమైంది? ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా పనికిరాదు, ఉపయోగంలో ఉండదు. కాబట్టి ఇది ఒక పెద్ద క్షేత్రం అండి. 5G ఉన్న ఫోన్, అడ్వాన్స్డ్ హైఫై ఉంది. ఇక్కడికి వస్తేనే ఫోన్లో తగ్గుతాయి, అది అత్యవసరం, ఎమర్జెన్సీ. ఈ మధ్యకాలంలో మా పిల్లలకు బాగాలేకపోతే నేను ఫోన్ చేయట్లే. ఒక మనిషి కాలు తెగి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, ఒకడికి కొంచెం గీసుకుంది, ఎవరు ఇంపార్టెంట్ చెప్పండి? చచ్చిపోయేవాడు ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆశ్రమంలో ఫోన్ ఎవరు చేయాలి, ఎట్లాంటి వాళ్ళు చేయాలి? ఐసీయూలోనో ఎమర్జెన్సీయో బిడ్డాటం తిరిగో గందరగోళంగా డాక్టర్లు ఏం చెప్పలేని పరిస్థితి అన్న వాళ్ళని చేస్తే, తాతగారు నాకు తలలో జలపడుతుందండి, కాళ్ళలో జలపడుతుందండి, కాళ్ళు నొప్పండి, తలనొప్పండి, అన్ని నొప్పులు ఉంటే ఆయనకి ఎన్ని నొప్పులు వస్తాయి? కష్టం కదా అన్ని ఫోన్లు రిసీవ్ చేయాలంటే. మరి డైరెక్ట్ పాయింట్ చెబుతామో చెప్పము, మన అంతా చెప్పి ఏదో చెప్తా ఉంటాం రామాయణం, అంది వినాలి.
ఇంత కష్టం, అవునా కదా? కాబట్టి మీకు అవసరం అయితే, అత్యవసరం అయితే ఫోన్ చేయండి, లేకపోతే ఎక్కువ ఫోన్ చేయకండి. రండి ఆశ్రమాన్ని డైరెక్ట్ 24/7 ఓపెన్. చూడండి ఎక్కడన్నా ఉంది ఇట్లా, ఎంత మంచి ఆహారం పెడుతున్నారు, ఎంత మంచి సౌఖ్యాలు, ఎంత బాగుందండి కంఫర్ట్స్ చక్కగా, అవునా కదా? ఇంత మంచి అవకాశం మన ఈ దగ్గరలో. మిమ్మల్ని ఏమన్నా అడుగుతున్నారు అసలు? అలా ఉందా ఎక్కడన్నా? ఏ ఆశ్రమంలోనే ఉందా? కాబట్టి మనకి ఈ దగ్గరలో ఉన్న వాళ్ళకి గొప్ప అవకాశం అండి మన తాతగారి ఆశ్రమం. తెలియటం మన అదృష్టం. ఇక్కడికి వచ్చి నువ్వు ఎంత సాధన చేసుకుంటావో అంత సాధన చేసుకోండి. ఇక్కడ ఎంత బాగా సాధన చేసుకుంటే అది మీ జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తాతగారు నేను వచ్చినప్పుడు నాకు సరైన అంత ఉపాధి లేదు, అంత బాగాలేదు, ఓకేగా ఉంది. నేను పెళ్లి చేసుకున్నాను, మా ఆవిడ కూడా జాబ్ లేదు, ఏదో డిస్టర్బెన్స్గా ఉంది. తాతగారు ఏదో ఒకటి చేయండి, మీ సేవ చేయండి అని వచ్చినప్పుడు మనం ఏం అడుగుతాం చెప్పండి? తాతగారి దగ్గరకు వచ్చాం, మంచిగా ఉంచండి ఆయన, మంచిగా ఉంచాడు. ఇప్పుడు అసలు రావడానికి వీలు పట్ల. ఇప్పుడు నేను ఆలోచిస్తా, మనం తప్పు అడిగామా ఆయన్ని? ఆయన సరిగ్గా తెలియదా? ఏమైనా రాంగ్ అనుకుంటా. కాబట్టి మనకి ఎప్పుడు కష్టం ఉంటే అప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్తామండి. కష్టం లేనివాడు భగవంతుడి దగ్గరికి రాడు, అవునా కదా? కాబట్టి మనకి ఎన్ని ఇతి బాధలు ఉంటే అంత బాగా మనం భగవంతుడి దగ్గర అవుతాం, అంత బాగా మనం ట్రాన్స్ఫర్మేషన్ అవుతా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, అంతే, అవునా కదా? తాతగారి దగ్గరకు వచ్చాడు, మంచి ఉపాధి ఇచ్చాడు, మా ఆవిడ గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు, మంచి సంతానాన్ని ఇచ్చాడు, ఇంకా ఆ సైకిల్లో కొనసాగిపోతున్నాం. ఇంకంతే, అదే సరిపోతుంది. ఇక తాత ఆదివారం లేదు, ప్రేయర్ లేదు, ఏం లేదు. ఇంటి దగ్గర చేసుకుంటాం. ఎంత చేస్తాం? ఇంటి దగ్గర చేసేది కరెక్టేనా? ఇక్కడికి వచ్చి చేస్తేనే, అవునా కదా? సామూహికంగా చేసేది. ఒక లైట్ పెట్టుకొని నేను కూర్చొని చదువుకుంటున్నానండి, అదే 100 లైట్లు పెట్టి కూర్చొని చదివితే ఆ వెలుగు ఎట్లా ఉంటుంది? నేను 10 కేజీలు బరువు మోస్తున్నాను, అది నాకు బరువుగా ఉంది. 10 మంది కలిసి ఆ 10 కేజీలు మోయటం ఏమవుతుంది? ఈజీ అవుతుంది. అదైందా? ఒక సాధకుడు ఉంటాడు మనందరి మధ్యలో, ఆయనలోకి వచ్చిన ఎనర్జీ వీళ్ళందరిలో ఉన్న నెగిటివ్ను పోగొట్టేసేస్తా ఉంటాడు. తాతగారి నుంచి ఆయన తీసుకుంటాడు, ఆయన ద్వారా అందరికీ విముక్తి లభిస్తూ ఉంటుంది. ఏ రకమైన సమస్య అయినా పోతుంది. ఇన్ని రకాల సమస్యలు లేవు, గుర్తుపెట్టుకోండి. ఆకలి దప్పిక, దానికి కారణం ఒకటే, ప్రాణము. ఏ మనిషికి ప్రాణం తగ్గుతుందో ఆ మనిషికి అనారోగ్యం వస్తుంది. ఈ ప్రాణానికి పెట్టుకున్న పేర్లు, మనం కనిపెట్టిన పేర్లు 100 రకాలు. కాబట్టి తాతగారి ఆశ్రమ ఆవరణలోకి రాగానే, ఆయన ఆరాలోకి రాగానే ఏం జరుగుతుంది? అబండెంట్ ప్రాణం మనలోకి చొచ్చుకొని వస్తుంది. గొడుగు చిన్న వానకి ఆపిద్ది, పెద్ద జడివానకి గొడుగు ఆగిద్దా? మీ ఆలోచనలు, భావాలు, సంక్లిష్టతలు, ముద్రలు ఏవి పనిచేయవు. ఆయన యొక్క ఎనర్జీ అబండెంట్ గా హిట్ చేసిద్ది. మీలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి దోషాన్నైనా సరి చేస్తుంది. అందుకని ఇమీడియట్ గా రిజల్ట్ వచ్చింది. నువ్వు కొన్ని రోజుల పాటు దీన్ని ఫాలో అవ్వగలిగితే చక్కగా అన్ని రకాలైనటువంటి అనారోగ్యాలకి నీకు పరిష్కారం లభిస్తుంది. కొన్ని రోజుల్లో నీలో పరిపూర్ణత్వం అనేది వస్తుంది, ప్రాణ అబండెంట్ గా అనేది ఉంటుంది. మీరు ఫుల్ గా భోజనం చేసి కూర్చొని మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ అయిపోయేలోపు మీ పొట్ట ఖాళీ అవుతుంది. మనం బాగా 5-6 గంటలు పని చేస్తే కానీ మనకి పొట్ట ఖాళీ అవ్వదు, అవునా కదా? మరి అరగంట మెడిటేషన్ చేస్తే పొట్ట ఖాళీ అవ్వటం ఏం చెప్పండి? ఎంత ప్రాణిక్ వర్క్ జరుగుతుంది మనలో, అవునా కదా? కళ్ళు మూసుకున్నాను చూడండి, మన మనసు అలజడిగా ఉంటుంది. కళ్ళు మూసుకోగానే కొంతసేపు అవ్వగానే ఏమవుతుంది చెప్పండి? అందరి మనసులు ఏమవుతున్నాయి? లయం అవుతున్నాయా లేదా? ఒక ఎంప్టీనెస్కి వచ్చేస్తున్నాయా లేదా? కానీ గుర్తుపెట్టుకోండి, మనం తెలియకుండా చేసే చిన్న తప్పు ఏంటంటే నిద్రలోకి వెళ్ళకూడదు. యాక్చువల్గా నిద్రపోతే కొంతవరకు ఎనర్జీని తీసుకుంటాం. కాన్షియస్గా ఉండాలి, ఎరుకతో ఉండాలి, కొంచెం ఎరుకతో ఉండాలి. అప్పుడు ఇంకా ఎక్కువ మనకి ఎనర్జీ ఎక్కువ వస్తుంది, ఎక్కువ ఎనర్జీ వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వీలున్నంత వరకు తాతగారిని ఒక దైవ స్వరూపంగానే కాకుండా ఒక ఆధ్యాత్మిక, ఒక విజ్ఞానవేత్తగా భావించండి. ఆయన చెప్పి ప్రతి భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సర్పి ఉంటే చచ్చిపోవాలని కోరుకోకుండా ఉన్నతంగా ఉండాలి అని కోరుకోవటం, ఎవరైనా హామ్ చేస్తుంటే వాళ్ళు బాగుండాలని కోరుకోవటం, మనం తీసుకునే ఆహారం మనకే కాకుండా అందరికీ పంచబడటం అనేటటువంటి కాన్సెప్ట్. అట్లా యూనివర్సల్గా ఒక మంత్రాన్ని కానీ, ఆయన ప్రతి రామాయణాన్ని, భాగవతాన్ని, ఆయన బుక్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా వివరించారండి. గుర్తుపెట్టుకోండి,
ఇక్కడ నాకు లాభం లేదు, అక్కడ లాభం లేదు, అక్కడ 100 దగ్గరలు తిరగాల్సిన పని లేదు, ఒక దగ్గరే అన్ని లాభాలు దొరుకుతాయి. మనం కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే చాలండి. మీకు ఈ దగ్గరలో ఇంతకన్నా ఆధ్యాత్మికంగా లేకపోతే శక్తివంతమైన క్షేత్రం ఎక్కడ నువ్వు చూసారా మీరు? అసలు మనం ఎక్కడా తెలియదు. ఉంటాయి, ఇంకా శక్తివంతమైన క్షేత్రాలు ఉంటాయి, కానీ అక్కడ మనకి తెలియదు ఏం జరుగుతుందో. కానీ ఇక్కడ మనకి ప్రతిదీ ప్రత్యక్షంగా అనుభూతి చెందుతున్నావా లేదా? అవునా కదా? కాబట్టి ఒక ఎనర్జీ హబ్ అండి మనకి దగ్గర ఉన్నటువంటి ఒక మంచి క్షేత్రం. మనం ఎంత బాగా తాతగారికి మనం సేవ చేసుకుంటే, మనం సేవ అంటే ఏం చేస్తారు చెప్పండి? పళ్ళు తేవటం, ఆశ్రమానికి కావాల్సిన సమకూర్చడం, ఇదేనా సేవ? అది కూడా సేవే, ఒక రకమైన సేవ. మీరు ధ్యానానికి ముందు సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అని ధ్యానం చేయండి. అయిపోయిన తర్వాత కూడా సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అని సేవ చేయండి. ప్రతి మనిషి ఎదిగేటటువంటి ఒక మొక్క, సృష్టిలో ప్రతి జీవరాశి కూడా నీకెంత హక్కు ఉందో భూమి మీద జీవించడానికి వాటికి అంతే హక్కు ఉంది. పశుపక్షాదులకి, చీమలకు ఫీడ్ చేయండి, పశుపక్షాదులకు ఫీడ్ చేయండి, సాటి మనిషికి సహాయం చేయండి. ఎవరన్నా ఆర్థికంగా అనారోగ్యంగా బాధపడుతుంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. మన ఆశ్రమం ఉంది కదా, విభూతి ఇవ్వండి, పంచదార ఇవ్వండి, వాళ్ళకి మంచి మాటలు చెప్పండి, ఏం పర్లేదు. అట్లా మీరు హెల్ప్ చేయటం, హెల్ప్ ఎప్పుడైతే వేరే వాళ్ళకి చేస్తుంటారో మీకు కావాల్సిన హెల్ప్ కూడా వేరే వాళ్ళ నుంచి అందజేయబడుతుంది. అవునా కదా? సో అట్లా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. సర్వీస్ చేయండి, సేవ చేయండి, సేవ్ అవుతారు. మనం ఎంత బాగా సేవ చేస్తే అంత బాగా మనలో ఉన్నటువంటి కర్మ అంతా ప్రక్షాళన జరిగి చక్కగా బాగవుతాం. ఓకేనా? కాబట్టి ప్రాణశక్తిని పెంచుకోవాలి. బాగా ఇక్కడికి వచ్చి ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుని మనందరం ఆరోగ్యవంతులై కొన్ని రోజుల తర్వాత మనలో ఎనర్జీ ఎక్కువైతే ఏమవుతుందో తెలుసా? మనం ఎవరి పక్కన నడిచినా, మనతో ఎవరన్నా మాట్లాడినా, మనం ఎక్కడుంటే అక్కడ వాళ్ళకు కూడా అనారోగ్యం తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడు ఆ పళ్ళల్లో ఏమవుతుందంటే అబండెంట్ ప్రాణ స్టోర్ అవుతుంది. ఆ పండు లేకపోతే ఆ పంచదార, ఆ విభూతిలో ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. అది పెట్టుకోగానే, అది తీసుకోగానే ఏమవుతుందంటే ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడంతా వెళ్ళి ఆ ప్రాణ ఫిల్ అయిపోవడం వల్ల చాలా రోగాలు తగ్గిపోతాయి. అదే సీక్రెట్. అందుకనే మీ అందరికి చూడండి, అది అబండెంట్ గా పంచుతున్నారు. అవునా లేదా? ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని ప్యాకెట్లు ఇస్తున్నారు కదా. చక్కగా దాన్ని వినియోగించుకోండి. ఆ శక్తిని ఇంకా అపురూపంగా చూసుకొని అందరం కూడా మనం ఆధ్యాత్మిక ఆ ప్రాణశక్తిని పెంచుకోవాలి. మీలో ప్రాణశక్తి పెరిగిందంటే ఏం తెలుసు సూచన వస్తుంది చెప్పండి? ఆకలి దప్పికలు తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, మనిషికి ఉండే రోగాలు ఉండే ఆకలి దప్పిక. ఎవరిలో అయితే ప్రాణం ఉంటుందో వాళ్ళకి ఆకలి దప్పికలు ఉండవు. అప్పుడు మనం అందరికీ సేవ చేస్తాం అని ఉంటారు. కాబట్టి అర్థం చేసుకోండి, తాతగారు మాట్లాడే మాట ప్రతిదీ రామకోటరెడ్డి తాతయ్య మాట్లాడేది ఆయన మాట్లాడు. ఆయన లోపల నుండి ఉన్న తాతగారే పలుకుతారు. ఆయన లోపల ఉన్న ప్రభాకర్ శాస్త్రి గారే పలుకుతారు. ఆయన లోపల ఉన్న సివివి గారే, ఆయన లోపల ఉన్న పరబ్రహ్మమే అన్ని వర్క్ చేయించింది. వ్యక్తిగతంగా ఆయన చూసామనుకోండి, మనం అక్కడే అయిపోతాం. మనం ఒక్కదాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగి మన ఆశ్రమానికి వస్తూ చక్కగా మనం చేయగలిగే సేవ చేసుకుంటే మనం అందరూ సేవ అయిపోతాం. ఓకేనా? థ్యాంక్ యూ. జై గురుదేవ్. వాసుదేవ.